నమస్తే అండి. ఈరోజు మన ఫామ్కు పటంచెరు నుంచి సారు మేడం ఇద్దరు వచ్చిర్రు. అయితే వాళ్ళు ఇప్పటివరకు సేమ్ ప్రాసెస్ అండి. మనం ఇంతకుముందు విజిటర్స్కి ఏం చేస్తామంటే వస్తుంది మన ఫర్టిలైజర్ పరిచయం చేస్తాము, తర్వాత మన పొలం అంతా పరిచయం చేస్తారు. 1 గంట 2 గంటలు వాళ్ళతో మనం మాట్లాడతాం, మన అనుభవాలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ అనుభవాలు మనకు చెప్తాము. ఆ విధంగా ఈరోజు మేడం కూడా అదే చేసినాము. ఇప్పుడు మేడం అనేది మేడం వల్ల ఒక పరిచయాలు మీకు ఇస్తారు. ఒకసారి చూడండి మేడం మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మేము ముత్తంగి అండి, పటాన్చెరు. ఇంకా మేడం మీరు ఇంతకుముందు కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారా లేకుంటే ఇంతకుముందు చేసిన అనుభవం ఉందా మీకు? లేదండి, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. మీ గురించి గ్రూప్లో చూసి, మన రూప్నేన్ సార్ గ్రూప్లో ఉన్నారు కదా మెంబర్గా, దాంట్లో చూసి ఎట్లా చేస్తున్నారు ఏంటి ఇది చూపించి సార్ అన్నారు అందరూ వెళ్ళి చూసి నేర్చుకోండి, చాలా చక్కగా చేస్తున్నారు, చాలా బాగుంది అని చెప్పి చెప్పడం వల్ల వచ్చి ఒకసారి చూసిన తర్వాత బెడ్లు వేయిద్దాం అని చెప్పి వచ్చాము. అంటే మేడం గారు ఏం చెప్తారంటే ఓసిఎఫ్ అనే గ్రూప్ ఉంది మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ఫేమస్. అది రూపేణి క్రాంతి సార్ అనే ఒక పెద్ద ఆయన ఆ గ్రూప్కు లీడ్ చేస్తున్నాడు. అతను మనకేంటంటే మన క్రాప్ ఎట్లుంది, మనం ఎట్లా మూవ్ చేయాలి, దానికి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్ న్యూట్రిషన్ని అతను ఓన్గా ప్రిపేర్ చేసి మనకు పంపిస్తుంటారు అనమాట. అది మంచి రిజల్ట్ కూడా వస్తున్నాయి. అదే సార్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వస్తారు కాబట్టి ఆన్లైన్లో చూసి సార్ రోజు సాయంత్రం కూడా మనకు ఆన్లైన్లో క్లాస్ తీసుకుంటాడు. జూమ్ మీటింగ్ ద్వారా క్లాస్ తీసుకొని ఏందనేది ఇప్పుడు మా సొంటోళ్ళు పండించిన వాళ్ళ ఫోటోలు పంపించిన ఫోటోలో వచ్చిన డిసీజ్ ఏంది, మొక్కలకు వచ్చిన డిసీజ్ ఏంది, ప్రతిదీ కూడా ఈవినింగ్ ఒక 3-4 అవర్స్ క్లాస్ తీసుకొని చూపిస్తాడు. మళ్ళీ ప్రొడక్ట్ పంపిస్తాడు, ఎట్లా గైడెన్స్ ఇస్తాడు, మళ్ళీ ఎట్లా సక్సెస్ కావాలని సార్ చెప్తాడు. ఆ భాగంలోనే సార్ వాళ్ళు కూడా మా క్రాంతి సార్కు కనెక్ట్ అయిన తర్వాత కొత్తగా సార్కి అసలు ఫార్మింగ్ అనేది చాలా తక్కువ నాలెడ్జ్. అయితే సార్ ఏం చెప్పారంటే ఒక అనుభవం ఉన్న రైతు దగ్గర వెళ్ళి మీరు ఒకసారి చూస్తే మీకు ఇంత కొత్త అనుభవం వస్తే మేడం వాళ్ళు మా దగ్గర వచ్చారు. ఇంతకుముందు సార్ జాబ్ చేశారంట, ఇప్పుడు కంప్లీట్ ఫార్మింగ్ చేద్దాం, అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్ కాదు. మనం మంచి ఫుడ్ తిని మనతో పాటు 10 మందికి మంచి ఫుడ్ ఇస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది సార్ మేడం అంటారు. అదే మేడం మా ఫర్టిలైజర్ చూసారు కదా మేడం, ఎట్లుంది మా ఫర్టిలైజర్? చాలా కష్టపడుతున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. ఇవి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఫాలో అవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అంటే ఇమ్మన్నారు, కానీ అవి ఎట్లా ఇవ్వాలి, వాటిని పారించాలా లేకపోతే డ్రిప్లో ఇవ్వాలా ఎట్లా అనేది మాకు తెలియదండి. వాటి గురించి అవి ఎట్లా కలపాలి, ఎట్లా స్టోర్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ మాకు చక్కగా చూపించారు. వాటిలో ఏమేమి మిక్స్ చేయాలి ఇవన్నీను. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎట్లా పారించాలి, డ్రిప్లో ఇవ్వాలా ఎట్లా అనేది ఇదంతా చెప్పారన్నమాట. అయితే మేడం మీరు మా పొలం అంతా చూసింది కదా, అంటే కొద్దిగా మనం ఎక్స్పెరిమెంట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఇలా. అంటే ప్రతి మొక్కలు ఒకటి దగ్గర ఉండకుండా కొద్దిగా అనేది ఒకదాన్ని ఏమి ఇవ్వకుండా చేసినవి ఉన్నాయి. అవి కూడా మీకు రియల్గా చూపించినా లేకుంటే ఉట్టిన అవి ఎందుకైనా అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా మీకు ఏమైనా అర్థమైందా? చెప్పారండి, మేము అది దాటి ముందుకు వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ చూపించారు. వేసినవి ఎట్లా ఉన్నాయి, మన ఆర్గానిక్గా ఇవన్నీ ఇచ్చినటువంటి మొక్కలు ఎలా ఉన్నాయి, ఇవ్వని మొక్కలు ఎలా ఉన్నాయి అని కూడా క్లియర్గా చూపించారండి. వెనక్కి తీసుకెళ్ళి మొత్తం ప్రతి చివరి వరకు కూడా తీసుకెళ్ళి ప్రతి మొక్కని చూపించారండి. అయితే ఇప్పుడు మేడం మనం టమాటా తీసుకున్నాం, టమాటా గ్రాఫ్టెడ్ వెరైటీ మనం వేసినామనే పందిరి వేసినాం, మీద నెట్ వేసినాము, కింద గ్రాఫ్టెడ్ వెరైటీ వేసినాము. మనము మొత్తం ఈ వంగకి వేసినట్టే టమాటా కూడా ప్రతి ప్రాసెస్ జాగ్రత్త చేసినాం అయినా కానీ అది సక్సెస్ లేదు. ఎందుకంటే దానికి కొన్ని సమస్యలు వచ్చింది, గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి దానికి ఎలాంటి సమస్యలు ఉంటాయనేది మనకు తెలియదు. నేను కొత్తగా చేస్తున్నాం కాబట్టి ప్రతి మీతో పంచుకోవాలి. ఇప్పుడు నేను మన వ్యూవర్స్ కూడా పంచుకోవాలి. అంత మనకి చాలా హై తీసుకున్న అనేది కాదు మేడం. మనం ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు, నాకు అనుభవం ఉంది ఎంతో కొంత, మరీ అంత ఏం లేదు. అయినా కానీ నేను ఫస్ట్ టైం గ్రాఫ్టెడ్ వేసి ఎక్స్పెరిమెంట్ చేద్దామని వేసిన, అందులో ఫెయిల్ అయినా. అది కెమికల్ ద్వారా మంచి ఈల్డ్ వస్తున్నాము, గ్రాఫ్టెడ్లో మంచిగా వస్తాయి మేడం. గ్రాఫ్టెడ్లో చెడు పద్ధతి కాదు, నేను దాన్ని విమర్శించలేదు, కానీ ఆర్గానిక్లో అది నాకు సపోర్ట్ చేయలేదు. అది ఎందుకనేది నేను కూడా కొన్ని స్టడీ చేసుకోవాలి, అంటే నేను కూడా నేర్చుకునేది ఉన్నది, ఇంకా నాకు కంప్లీట్ ఏం రాదు. అదే ఇక్కడ మీరు మా మొక్కలు చూసారు, ఎట్లున్నాయి మా మొక్కలు, హెల్తీగా ఉన్నాయా లేకుంటే ఇంకా డ్యామేజ్ అయినట్టు ఉన్నాయా? చాలా హెల్తీగా ఉన్నాయండి. మీరు చూస్తే కనుక మొక్కలన్నింటినీ మీకు తెలుస్తుంది. అసలు గ్రీన్గా ఎట్లా ఉందంటే మీకు చూస్తుంటే తెలుస్తుందండి, చాలా గ్రీనరీగా ఉంది. టమాటా కూడా మాకు తెలిసి మరి బాగానే ఉంది, ఇంకా రావాలంట, అందుకని అది సక్సెస్ కాదు అంటున్నారు. మాకైతే చూస్తే టమాటా కూడా చాలా బాగుంది అనిపించిందండి పంట.
బాగున్నట్టు మీకు అనిపిస్తుంది మేడం, కరెక్టే. కానీ నేను అనుకున్నంత దిగుబడి రాలేదు, అదండి. కాబట్టి నేను అందులో ఫెయిల్ అయినా నేను అనుకుంటున్నా మేడం. అదే అది మీకు తెలుస్తుంది, కానీ మాకు చూస్తే మాత్రం టమాటా చాలా బాగుందండి. ఇక బెండ అవి అయితే కనుక మనం గుర్తుపట్టం అనమాట. బెండ మొక్కలు ఎక్కడ కూడా ఇలా ఉండవు, ఇంత గ్రీనరీగా ఇంత బుషీగా అట్లా ఉండవండి, మామూలుగా ఉంటాయి. చాలా హెల్దీగా, హైట్ కూడా మన హైటే వచ్చినాయండి బాగా పై వరకు. అదే మీకు ఇప్పుడు ఈల్డ్ మనం ఎక్కువ రోజులు తీసుకోవాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్లాంటేషన్ ఎట్లా చేయాలి అది కూడా చెప్పినా మేడం మీకు. అంటే మనం చేసినాం ఆల్రెడీ. ఒక దిక్కు ఇక్కడ ఈల్డ్ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఇంకా చిన్నగా ఉన్నది. ఇట్లా స్టెప్ బై స్టెప్ కూడా వివరించిన. అదే మీకు ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే మేడం, మీరు కొత్తగా ఫార్మింగ్ వస్తున్నారు, నేను ఒకటే మాట చెప్తాను మేడం. ఇప్పుడు బిడ్డ ఆకలి అనేది తల్లి ఎట్లా గుర్తిస్తుందో, భూమి యొక్క ఆకలి అనేది రైతు గుర్తించాలి మేడం. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంటే భూమి యొక్క ఆకలి తీరితేనే అది కరెక్ట్ ఫుడ్ జనరేట్ చేస్తుంది, క్వాలిటీ ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదొక మేడం. మీరు ఏమన్నా కానీ మేడం, మీకు మేమందరం ఉంటాం, గ్రూప్ సభ్యులు అందరం మీకు తోడు ఉంటాము. మీరు మాత్రం రిటర్న్ వెళ్ళకండి. ఒక్కసారి ఫార్మింగ్ వచ్చిందంటే మీకు ప్రతిసారి ఒక 10 సార్లు ఫోన్ చేయండి, మేము కాదన్నాం మేడం, చెప్పండి మేడం ఏం సమస్య ఉంది అట్లా అంటాం. ఇప్పుడు నేను ఎట్లా గెటాను కావాలి, ఇక్కడ వచ్చి ఆగిపోయినండి, ఇక్కడ నాకు సమస్య ఉంది అని చెప్పండి, మేము మీకు తీసుకొస్తాం. ఎందుకంటే రేపు మిమ్మల్ని చూసి 100 మంది రావాలి మేడం. మేము కూడా అదే అనుకున్నాం సార్. మేము ఫస్ట్ స్టార్టింగ్ రాగానే మాకు సక్సెస్ దొరకలేదు, 1, 2, 3 టైమ్స్ ఫెయిల్ అయినాం. అట్లా అయినా మేము ఇంకా కొత్తది ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు వంగ మీద, బెండ మీద, గోర్చికుండా మంచి ఆదాయం ఉంది. అదే గ్రాఫ్టెడ్ ఒకటి ఎక్స్పెరిమెంట్ కింద వేసినాము, టమాటా, గ్రాఫ్టెడ్ టమాటా, అది అనేది ఫెయిల్ ఉంది. కానీ మేము ఏం చేసామంటే అది లాస్ట్లో ఉందని, కానీ దీని నుంచి భర్తీ పూర్తి చేసుకుని మేము స్టేబుల్గా పడుతున్నాం అనమాట. ఆ విధంగా ఒకటి అనేది మనకి తక్కువ వచ్చినా కానీ వేరే దాంట్లో ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి సమానత్వం అనేది పాటించాలి. అదొకటి. మేము ఇంతకుముందు ఒకటే క్రాప్ వేసి లాస్ అయినాం మేడం, అట్లా కూడా ఉంది. కానీ మీరు ఇట్లా స్టేబుల్ అవుతారు. కానీ మేము పడంత ఇబ్బంది మీకు కలగని. అవునండి, కలగదు. మేము లక్కీ చెప్పాలంటే. ఎందుకంటే మాకు ఇది చేసి ముందు వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే మేము అన్ని తెలుసుకుని దిగుతున్నాం. మీకు ముందు ఎవరు ఇట్లా చెప్పేవాళ్ళు ఇచ్చేవాళ్ళు, వేరే ఆమె కూడా మాట్లాడి అదే అన్నారండి. మీరు లక్కీ అండి. మేము ఎట్లా అంటే దీనికి ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే అందరూ ఉండడం వల్ల మీరే లక్కీ ఇప్పుడు వచ్చేవాళ్ళు అని అన్నారు. అంటే సోషల్ మీడియాలో మీకు కొంత 100 మంది నాలెడ్జ్ సార్ చాలా ఇచ్చారు. తర్వాత మీరు అంతా చెప్తున్నారు, మేము ఉన్నాము చెయ్యండి అని మీరందరూ చెప్పడం వల్ల ముందుకు పోతాం. మా లాంటి జెన్యున్ క్యాండిడేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చేసి మేడం. కాబట్టి మీకు కూడా కొద్దిగా ఈజీ అవుతుంది. ఇంతకుముందు సోషల్ మీడియా ప్రతిదీ నిజమా అంటే కొన్ని కావచ్చు, కాకపోవచ్చు. మేము కొన్ని చూసి మోసపోయినాం. ఇప్పుడు అలాంటివి జరగొద్దని మేము మాతో పాటు 10 మంది గెలవాలనేది మేము కూడా సోషల్ మీడియా రెడీ చేసాం మేడం. అంతేగాని సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనేది కాదు. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఉండడం వల్లనే మీకు తెలిసింది, మీరు రాగలుగుతున్నారు. మేము కూడా ఒక 10 మంది హెల్ప్ చేసాం. ఇదంతా ఫ్రీ సర్వీస్ సార్. ఇక్కడ మేడం వాళ్ళు వస్తే ఇప్పుడు మేము మేడం కూడా 2 గంటలు ఇట్లా కేటాయిస్తే వీళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకోవడము అట్లేం లేదు మేడం. మీరు రావడమే చాలా గొప్పది. మా లక్ష్యం ఒక్కటే, మేము మంచి ఫుడ్ తీసుకొని మాతో పాటు 10 మంది మంచి ఫుడ్ ఇవ్వాలి. మాతో పాటు 10 మంది రెడీ కావాలి, మమ్మల్ని చూసి రావాలి. ఇప్పుడు నేను ఒక రెడీ అయ్యాను అనుకో, మళ్ళీ మేడం రెడీ అవుతాను. మేడం చూసి ఇంకా ఇంకో 4-5 సంవత్సరాలు మిమ్మల్ని చూసి 10 మంది రెడీ వస్తారు మేడం మీకు అడగడానికి. రసాయనిక ఎరువులు అనేది నిర్మూలన చేసి ఆర్గానిక్ కెమికల్స్ ద్వారా పంటలు పండించడం. ఒక రైతు కూడా ఒకేసారి ఒకే పంట ఎక్కువ కంటిన్యూ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఒక ఏరియాలో ఒక కుంటలో ఒక డేస్ మళ్ళీ ఒక 15-10 డేస్ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్లో అది సేమ్ పంట వేయటం వల్ల అంత క్రాప్ ఒకేసారి రాకుండా స్టెప్ బై స్టెప్ ఈ పంట కాలం పూర్తయ్యేటప్పుడు నెక్స్ట్ ప్లేస్లో వేసిన పంట అమ్మకానికి ఎదుగుదలకు వచ్చి కాయకి వస్తుంది. అట్లా ఒకే మొత్తం అంతా ఒకే పంట ఒకేసారి వేయకుండా స్టెప్ బై స్టెప్ వేయటం వల్ల మన ఈ రైతు బాగా కష్టపడి చేశారు. తోటని కూడా చాలా ఆహ్లాదంగా ఉంది, పంట భూమి కూడా చాలా సస్యశ్యామలంగా ఉంది. అసలు ఈ సమ్మరా అని అనిపిస్తుందండి ఈ మొక్కను చూస్తుంటే. ఇక్కడ నిలబడితే చాలా బాగుందండి పొలం అయితే. చూశారు కదండి, మీ మేడం వల్లది మేము మొత్తం జెన్యున్గా మాట్లాడుకున్నాము. అట్లా ఏం లేదు, మేము ఉన్నదని. దీని అంటే కష్టం కూడా బాగానే ఉంది మేడం. కష్టం కూడా బాగానే ఉంది. కష్టపడితేనే వస్తుంది మేడం. మనం ఏదో ఉన్నది కదా సోషల్ మీడియాని ఏదో మీరే చెప్పడము అంత లేబరే చేస్తారనేది కాదు. లేబర్తో పాటు మేము కూడా వర్క్ చేస్తాము కాబట్టి ఈ రిజల్ట్ ఉన్నది సార్. ఇంత ఎండలో వాళ్ళ మదర్ కూడా చేస్తున్నారండి, అన్ని కాయలు అవన్నీ తెంపుతున్నారు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. నమస్తే. నమస్తే.